మహర్షి దయానంద వృద్ధాశ్రమం నంది వెలుగు. ఇందులో ఉన్నటువంటి సాధకులు, అలాగే నిర్వాహకులు, మన రవీంద్రనాథ్ గారు, కళ్యాణ్ గారు, ఇంకా తక్కిన సిబ్బంది అందరికీ సాదర వందనాలు. మరి ప్రాతకాల హవనం జరిగింది, సాయంకాల హవనం కూడా జరుగుతుంది. ప్రతిరోజు 2 పూటలా జరుగుతుంది. ప్రాతః గృహపతిర్నో అగ్ని సాయం సౌమనసస్య దాత. సాయం గృహపతిర్నో అగ్ని ప్రాతః సౌమనసస్య దాత. ఇది వేదమంత్రం చెప్తుంది. ప్రాతకాలం చేసిన యజ్ఞ ప్రభావము సాయంకాలం దాకా నీ మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది, ఏకాగ్రంగా ఉంచుతుంది. సాయంకాలం చేసినటువంటి అగ్నిహోత్రం మళ్ళీ ఉదయం దాకా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. అది గ్యారెంటీ, భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి ఇది ఒక పరంపర. 2 పూటలు ఎలా తింటున్నామో 2 పూటలు అగ్నిహోత్రం సంధ్య చేసుకోవడం ఒక పరంపరగా మనకు వస్తూ ఉంది. కానీ ఆ పరంపర తెగిపోయి కొన్ని కోట్ల మందికి, భారతదేశంలో కొన్ని కోట్ల మందికి అగ్నిహోత్రం తెలియదు, గాయత్రి తెలియదు, వేదం తెలియదు, ఓంకారం కూడా తెలియదు. వంకాయ మాత్రం బాగా తెలుస్తారు. వంకాయ కూర ఎలా ఉండాలి, ఎన్ని రకాలుగా ఉండాలి తెలిసిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. కానీ ఓంకారము భగవంతుని యొక్క ప్రధాన నామము అనే సంగతి ఎంతమందికి తెలుసు? రామ రామ, శివ శివ, కృష్ణ కృష్ణ, ఇంక అదంతా పోయిందనుకోండి. బాబా అంటున్నారు, బాబా బ్లాక్ షీప్, సాయిబాబా అంటున్నారు. ఈ విధంగా ఒక కాల ప్రవాహంలో గాలికి ఏదొస్తే అది గాలివాటుగా కొట్టుకుపోతున్నారు హిందువులే. ఎవరికి ఇలాంటి బుద్ధి లేదు, అంటే స్పష్టత లేదన్నమాట. ఎవరు భగవంతుడు, ఎలా ఉంటాడో, భగవంతుని ఎలా మనం పొందాలి, ఆ భగవంతుని గుణకర్మ స్వభావాలు ఏమిటి, నామం ఏమిటి, ఎవరికి తెలియదంటే చెప్తే కదా తెలిసేది. చెప్పవలసిన పండితులే తింటున్నారు, తిని పంటున్నారు. వాళ్ళు చెప్పట్లేదు. పూజలు అంటున్నారు, ఏవో చేసుకుంటున్నారు. గుళ్ళల్లో గోపురాల లోపల గంటలు వాయించడం, చెంపలు వాయించుకోవడం, గుడి చుట్టూ తిరగడం, ప్రదక్షిణాలు చేసుకోవడం, ప్రసాదాలు తినేయడం, ఇంతేగా. ఏముంది? ప్రసాదం మాత్రం బాగుందండి, చాలా బాగుంది ప్రసాదం. అసలు ఈ గుళ్ళో ప్రసాదం కోసమేనండి మేము వచ్చేది, ఎంత బాగుంటుందో అసలు అని ఆ ప్రసాదం పిచ్చిలో పడి ఆ దేవుడు పోయాడు, పూజలు పోయాయి, అన్నీ పోయాయి. ఇప్పుడు ప్రసాదం పిచ్చే. ఎక్కడ ప్రసాదం బాగుంటుంది, ప్రసాదం బాగా పెడితే మళ్ళీ వెళ్తారు అక్కడ. కనుక ప్రసాదం అంటే తినేది కాదమ్మా, విన్నదే ప్రసాదం. మన మనస్సును ప్రసన్నం చేసేది ప్రసాదం. తినేది ఏముంది, ఎక్కడైనా వండుకొని తింటాం, ఒకటి రుచిలో తేడా ఉండొచ్చు. కానీ ఈ ఉపదేశం, ఈ ప్రవచనము, ఈ బోధ అనేది ఎక్కడ దొరుకుతుంది? గురువులు చెప్పింది ప్రసన్నంగా విని గుర్తుపెట్టుకుంటే అదే ప్రసాదం. కాబట్టి ఆ ప్రసాదం పోయింది. ఈ ప్రసాదాలు వినలేదు. దద్దోజనం, పులిహోర, గారెలు, బూరెలు అన్నీ మనం చేసుకొని తింటాం. కానీ గుడికి వెళ్ళి అక్కడ తింటున్నారు. అక్కడ తినడమే, ఇక్కడ తినడమే. వినడం ఎక్కడ? వినడం అనేది లేదు. అందుకే నేను చూస్తూ ఉంటాను, చాలా శ్రద్ధగా ఇటువంటి అమ్మగారులు ఈ కార్తీక మాసం, మార్గశిర మాసం వచ్చిందని పొద్దున్న 4 గంటలకే మా పెద్దమ్మ ఉండేది. జీఎస్ స్వామి భక్తులలా. మార్గశిర మాసం వైష్ణవులకు చాలా ప్రధానమాట, పవిత్ర మాసం అని చెప్పేసి పొద్దున్న 4 గంటలకే, ఆమెకు 85 ఏళ్ళు బతికింది, మొన్నటిదాకా బతికిపోయింది. పొద్దున్న లేచి చల్లని స్నానం చేయాలి. చేసినంత కాలం చేసింది, ఆ మధ్య మానేసింది. ఇంకా చేత కావట్లేదు. చల్లటి చేస్తే చల్లటి స్నానం చేయడం, తిరుపతి చదువుకోవడం, అది పుణ్యం, మహాపుణ్యం ఇంకా అనుకుంటారు. కాబట్టి ఈ రకంగా తెలియక శ్రద్ధతో, భక్తితో ఎంతోమంది ఏదో విన్నది, తెలిసింది ఫాలో అవుతున్నారు, అనుసరిస్తున్నారు. కానీ అసలైనది వేద శాస్త్రాలలో చెప్పింది ఎవరో చెప్పేవాళ్ళు లేరు. వేదమాత ఎవరో తెలియదు అసలు. ఆ రకంగా ఎవరికి ఏది నచ్చితే అది చేసుకుంటూ పోతున్నారు, ఎలాగో అలా పోతున్నారు. కానీ అసలైన లక్ష్యం నుంచి దూరం అయిపోయాయి. హిందువులంతా కూడా అంతే, గొర్రెల మందలాగా తయారైపోయాయి, మేకల మందలాగా తయారైపోయాయి. బట్ ఈ మందకు
మహర్షి దయానందుడు ఒక మార్గం చూపించాడు, కళ్ళు తెరిపించాడు. మీరు మేకల మంద కాదు, పులుల మంద, ఈ ప్రపంచాన్ని శాసించండి అని చెప్పాడు. ధైర్యం లేకుండా పిరికితనంతో బతకాలా వద్దా అని చెప్పేసి కొట్టుమిట్టాడుతున్నటువంటి హిందువులకు మార్గదర్శనం చేశాడు మహర్షి దయానందుడు. నువ్వు ఆర్యుడివి, పరమాత్మ యొక్క ప్రియ పుత్రుడివి, నువ్వు ఇలాగా చేతగాని వాడిలాగా చవటలాగా ఉండకూడదు, లేచి నడుంగట్టు, ప్రపంచాన్ని ఉద్ధరించు, జ్ఞాన భిక్ష పెట్టు అని చెప్పారు మహర్షి దయానందుడు. వండుకోవడం, తినడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఆస్తులు జమ చేసుకోవడం, ఇంతే జీవితం అనుకుంటున్నారు ఇప్పటికీ 99 కాదు 100 మంది. ఇంకా ఏమీ లేదు, స్వర్గం లేదు, మోక్షం లేదు, ఏమీ లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, జీవితాంతం. ఏదో ఇక్కడ మీరు వచ్చి కొంతమంది బతికిపోయారు, లేకుంటే ఏముంది వృద్ధాప్యంలో ఏం చేసుకోవాలి తెలియదు. కాబట్టి మనకు మహర్షి దయానందుడు చిట్ట చివరి మహర్షి, వేద మహర్షి. ఎంతో మంది మహర్షులు ఉన్నారు మనకు, ఉపనిషత్తుల్లో, వేదాల్లో, దర్శనాలు ఎన్నో చెప్పారు. అది కాలం గడిచిపోయింది. కానీ ఆధునిక యుగంలో ఇప్పుడు 200 ఏళ్ళు గడిచింది మహర్షి దయానందుడు ఉద్భవించి, ఆర్య సమాజాన్ని స్థాపించి 150 ఏళ్ళు అయింది. కాబట్టి మనము అన్నం పెడితే అరిగిపోతుంది, చీరలిస్తే చిరిగిపోతాయి, కానీ చెప్పిన ఉపదేశం నెత్తికెక్కితే జీవితం మారిపోతుంది. అది మహర్షి దయానందుడు చేసిన గొప్ప పని. కాబట్టి ఆర్య సమాజం ఏం చేస్తుందంటే వంటలు చేయడం, వడ్డించడం, తినిపించడం, ఏదో వస్తువులు దానం చేయడం, బట్టలు దానం చేయడం కాదు. బోలెడు సంస్థలు ఉన్నాయి, మీరు వెళ్ళండి, భోజనాలు పెడతారు. హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ అంటారు, చక్కటి భోజనాలు ఉంటాయి, రుచికరమైనవి సాత్విక భోజనాలే పెడతారు. వాళ్ళు భోజనం పెట్టడంలో అగ్రగణ్యులు వాళ్ళు. ఇంకా కొన్ని సంస్థల్లో వస్త్రదానం చేస్తారు, కుట్టు మిషన్లు ఇచ్చి కుట్టు పని నేర్పిస్తారు, ఏవేవో చేస్తున్నారు. కానీ అసలైనది బుద్ధిశుద్ధి కార్యక్రమము కేవలము మహర్షి దయానందుడు అందించాడు. నీవు ఆత్మవిశ్వాసంతో వ్యక్తిత్వాన్ని పెంచుకొని, నీ సంపాదన నువ్వు చేసుకొని, నీ జీవితాన్ని ఉద్ధరించుకుంటూ, ఇతరులకు కూడా ప్రేరణ కలిగిస్తూ, స్వర్గమోక్షాల వైపు సాగిపోయే ప్రేరణ కేవలం మనకు ఆర్య సమాజంలో, ఆర్య సమాజము నడిపించే సంస్థలలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రేరణ లేకపోవడం వల్ల మన్నుతిన్న పాముల్లాగా, ఎంగిలి విస్తరాకుల్లాగా, తీపిన గాలిపటల్లాగా బతుకుతున్నారు హిందువులు. ఎవరు మీరు? ప్రపంచాన్ని ఉద్ధరించండి, మేలుకొల్పండి అని చెప్తున్నాయి వేదశాస్త్రాలు. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరా నిబోధత. మనం మేలుకోండి అంటే మనం ఏం చేస్తున్నాం? ఎంత బుద్ధిమంతులం అంటే పొద్దున్నే లేచి ఆ విగ్రహాల ముందు కూర్చొని ఉత్తిష్టోత్తిష్ట గోవింద, ఉత్తిష్ట గరుడధ్వజ, ఉత్తిష్ట కమలాకాంత, త్రైలోక్యం మంగళం గురు అని దేవుణ్ణి నిద్రలేపుతున్నాం. మనం దేవుణ్ణి నిద్రలేపుతున్నాం, ఆయన భార్యను అందరినీ లేపుతున్నాం. ఎంత బుద్ధిమంతులమయ్యా. కాబట్టి ఇది ఒక పరంపర, ఒక అవైదిక పరంపర వచ్చింది, కొనసాగుతుంది. ప్రోత్సహించేవాడు బోలెడున్నారు. నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. నిజాలు తీయటి హోమియోపతి మాత్రలాగా ఉండవు. కాబట్టి ఆ విగ్రహాలు, పూజలు, పునస్కారాలు, బొట్లు, సొట్లు ఏవేవో చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల ఆటలాగా అనిపిస్తుంది నాకు. ఈ రోజు అని కాదు, చిన్నప్పటి నుంచి నేను చూసేవాడిని. మా అమ్మగారు అన్ని పటాలు పెట్టుకోవడం, వాటిని పూడవడం, బొట్లు పెట్టడం. ఇంకా పండుగ రోజు వచ్చినాక ఇంక ఎక్కువ అన్నీ ఇంకా ఇత్తడి విగ్రహాలు, రాగి విగ్రహాలు ఇవేవో ఉండేవి. అన్ని చిన్నవన్నీ చిత్తపడి పెట్టి తోముతూ ఉండే. అది చాలా అంత పూజలు చేసుకుని భోజనం చేసేసరికి ఓ 2-3 అయ్యేది. వినాయక చవితి వస్తే సాయంత్రం 5 అయ్యేది. ఆ వినాయకుడిని తెచ్చి ప్రతిష్ఠించడం ఇవన్నీ చూస్తూ ఉండేవాడిని, ఆలోచిస్తూ ఉండేవాడిని. ఏమిటిది తలతోక ఏమి కనిపించక ఎందుకు ఇలా చేస్తున్నారు? మళ్ళీ విచిత్రం ఏమిటంటే అదే వినాయకుని విగ్రహం పెట్టి రికార్డ్ డ్యాన్సులు చేస్తూ ఉంటారు, అశ్లీలమైన పాటలు పెట్టుకుని ఎగురుతుంటారు. అది కూడా చూస్తాను నేను చిన్నప్పుడే. మా సందులో వినాయకుడిని పెట్టి ఎగురుతూ ఉండేవాడు. ఆరేసుకోపోయి పారేసుకున్నాను పాటలు, అప్పటి పాటలు. నాకు ఆశ్చర్యం వేసేది, వినాయకుడు దేవుడు అంటారు కదా, దేవుడి ముందు ఇలాంటి అశ్లీలమైన పాటలు ఎందుకు పెట్టుకుని ఎగురుతున్నారు అని ఆలోచనలు వచ్చేవి. కాకపోతే దానికి ఎవరిని అడగాలన్న భయం. ఎవరిని అడుగుతాం? పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళం కాబట్టి క్రమక్రమంగా తెలుస్తూ చివరికి మహర్షి దయానందుడు దొరికాడు అన్నమాట. కాబట్టి ఆలోచన అనేది చచ్చిపోయిన తర్వాత మనిషి బతికి ఉన్న శవం లాంటి వాడు. ఇలాంటి ఆలోచన లేదు హిందువులకు. ఎవరు ఏది చెప్తే అది నమ్ముతున్నారు. 10 మంది కలిసి గట్టిగా చెప్తే వాడు చెప్పిందే నిజం.
1,00,000 మంది చెప్పినా 1,00,00,000 మంది చెప్పినా వేదానికి విరుద్ధమైనది అది అసత్యము అని తెలుసుకోవాలి మనం. కనుక ఈనాడు మీడియా, టీవీలు, ఫోన్లు ఇవన్నీ ఏవి ప్రచారం చేస్తే అదే నిజం అనుకుంటున్నారు. శాస్త్రాలు చదివేవాళ్ళు లేరు, చదివిన వాళ్ళు స్వార్థం కొద్దీ నిజాలు చెప్పట్లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి అసలు. చాగంటి గారు ఉన్నారు, గరికపాటి గారు ఉన్నారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు, ఇంకెవరెవరో ఉన్నారు, చాలా మంది చెప్తున్నారు. చక్కగా చెప్తున్నారు పాపం వాళ్ళు. చక్కటి మధురమైన కంఠము, వివరణలు, విశ్లేషణలు, ఉదాహరణలు అన్నీ చెబుతున్నారు. కానీ తీసుకెళ్ళి ఎక్కడంటే గుంటలో పడేస్తున్నారు, పూత గుంటలు. వేదాలు చెప్పట్లేదు, కళ్ళబొలి కబుర్లు, పురాణాలు, పిట్టకథలు, కట్టుకథలు ఏవో చెప్పిస్తున్నారు. స్పష్టంగా ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది న్యాయము, ఇది అన్యాయము, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది వైదికము, ఇది అవైదికం అని స్పష్టంగా చెప్పినప్పుడు గజిబిజి గందరగోళం ఆగిపోతుంది. మనిషి ఒక మార్గంలో నడుస్తాడు. అది మంచిదే, ఇది మంచిదే, అది దాంట్లో పోతే పోవచ్చు, దీంట్లో పోతే పోవచ్చు. రాముడు మాంసాహారం తిన్నాడు, కృష్ణుడు కూడా మాంసాహారం తిన్నాడు. ఏమిటి ఇవన్నీ? ధర్మ విరుద్ధమైన ప్రేలాపనలు. కాబట్టి స్పష్టత లేకపోవడం వల్ల ప్రజలు ఏదో అలా బతికేస్తూ ఉన్నారు. ధర్మం అనేది స్పష్టంగా తెలిసిన వ్యక్తి ఎంతో ధైర్యంగా ఉంటాడు, చావుకు భయపడడు, రేపటి గురించి ఆలోచించడు. ఆ ధర్మం అనేది తెలియకపోవడం వల్ల డాక్టర్లు బతుకుతూ ఉన్నారు, లక్షలు లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు. ధర్మం తెలిసిన వ్యక్తి చావు నీ సమయం వచ్చినప్పుడు వస్తుంది. ఎవరు ప్రయత్నించినా ఏం జరిగినా ఆ సమయం దాటే వరకు చావు రాదు. ఈ సత్యం తెలుసుకున్న వ్యక్తి భయపడు. కరోనా వస్తే భయపడి తెచ్చాడు. భయంతో తెచ్చిన వాళ్ళు ఎక్కువండి. కాస్త తుమ్ములు, దగ్గులు, జ్వరం రాగానే కరోనా వచ్చిందేమో, చచ్చిపోతానేమో అని చాలా మంది చచ్చిపోయారు. రోగం వచ్చిన వాళ్ళకంటే ఆ విధంగా ఫీలింగ్తో చచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. బట్టి ధైర్యం అనేది లేదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేదు. వండుకోవడం, సంపాదించుకోవడం, దాచిపెట్టుకోవడం, దోచిపెట్టడం తప్ప వేరే ఏముందని ప్రోగ్రాం. పూజలు చేస్తున్నారు విగ్రహాలు, ఆ విగ్రహాలు రక్షిస్తున్నాయా? కరోనా సమయంలో అన్ని గుళ్ళు మూతపడ్డాయి, అన్ని మసీదులు మూతపడ్డాయి, చర్చిలు మూతపడ్డాయి. ఎక్కడ పోయారు దేవతలంతా? అగ్నిహోత్రం ఒక్కటి మాత్రం మూతపడలేదండి. అగ్నిహోత్రం జరుగుతూనే ఉంది. ఎందుకంటే అగ్నిర్వా సర్వా దేవతాః, సమస్త దేవతలు అగ్నిలో సూక్ష్మ రూపంలో ఉన్నారు. అటువంటి అగ్నిహోత్రంలో ఎన్ని మహిమలు, ఎన్ని శక్తులు, ఎన్ని వరాలు ఉన్నాయి. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. మీ కులం ఇది కాబట్టి మీరు అగ్నిహోత్రం చేయకూడదు, మీరు ఆడవాళ్ళు కాబట్టి అగ్నిహోత్రం చేయకూడదు, మీరు ఈ ప్రాంతం కాబట్టి చేయకూడదు, మీరు ఈ వర్గం కాబట్టి చేయకూడదు, వినకూడదు, రాకూడదు, ముట్టుకోకూడదు అని ఇలాంటివన్నీ ఒక విష వలయం సృష్టించి పెట్టాయి. గంగలో మునిగితే గంగకి ఏమిటమ్మా నష్టం చెప్పండి? లక్షల మంది మునుగుతున్నారు. గంగ అందరినీ పవిత్రం చేస్తుంది, తనకు తాను పవిత్రం అవుతుంది. అగ్నిహోత్రం అంతే. అగ్నిహోత్రము స్వయంగా ప్రకాశిస్తుంది, అందరినీ ప్రకాశింపజేస్తుంది, అందరికీ సుగంధాన్ని పంచిపెడుతుంది. అటువంటి అగ్నిహోత్రాన్ని అటక మీదకి ఎక్కించేశారు. వేదాలు చదవకూడదు, ఆడవాళ్ళు వండుకుంటూ వంటింట్లోనే కుందేళ్ళలాగా పడి ఉండాలి, మసిగుడ్డలాగా పడి ఉండాలి. మహిళామణి వేదమాత అయినప్పుడు అప్పుడే పురుషునికి మోక్షం. ఒక తల్లి పుట్టగానే వేద మంత్రాలు చెబుతూ ఉంటే పిల్లవాడు అవే నేర్చుకుంటాడు. మా అమ్మగారు ఈ నరసింహ శతకము, ఎడ్ల రామదాస్ కీర్తనలు ఏవేవో పాడుతూ ఉండేదాన్ని. పూజ చేసుకునేటానికి ముందు కానీ ఏదో సహస్రనామాలు ఇవి చదువుతూ ఉండే. నేనేమిటంటే నాకు ప్రత్యేకంగా కూర్చొని ఏం చెప్పలే, వింటూ నేను నేర్చుకున్నా చాలా పద్యాలు అవన్నీ కూడా. ఇంట్లో చాలా మంది ఉన్నారు, అందరూ నేర్చుకోలేదు, నాకు ఏదో ఉంది కాబట్టి నేను నేర్చుకున్నాను. అలాగా తల్లి నేర్చుకొని చెబుతూ ఉంటే పిల్లలకు కూడా వస్తుంది. తల్లులకు ఏం నేర్పామా? వండడం, రకరకాల రుచికరమైన వంటలు ఎలా తయారు చేయాలి. ఇప్పుడు అదే ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అదే. రకరకాల వంటలు, వంకాయతో 100 రకాలు, టమాటాతో 1000 రకాలు, ఇవే వంటలు, జీవితమే వంట అంట. కాబట్టి తల్లికి ఎప్పుడైతే వేద జ్ఞానము లేదో, ధర్మ జ్ఞానము లేదో, పిల్లలంతా శుంఠలైపోయారు, సోమరిపోతులయ్యారు, దద్దమ్మలైపోయారు. తల్లి జోలపాటతోటే వేద మంత్రాలు పాడితే అందరూ అవే పలుకుతారు. అమ్మ, తాత,
మామ ఈ మాటలు కాదు, ఓం ఓం అని మొట్టమొదలు పలకాలి. భగవంతుని యొక్క నామం అందరికంటే పరమ ప్రమాణము, అందరికంటే అందరిని శాసించేవాడు, సకల లోకానికి నాయకుడు. పరమాత్మ యొక్క నామము మొట్టమొదలు మాట పలకడం రాగానే పలకవలసింది అదే. కానీ మనం ఏం చేస్తున్నాం? నా నా తా తా జుట్టు పీకు బిచ్చు ఇవి నేర్పుతున్నారు పిల్లలు. వాడి తర్వాత గుద్దుతున్నాడు, కొడుతున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. కాబట్టి ఆ వైదిక పరంపర లేకపోవడం వల్ల మానవ సమాజం మారిపోయింది, కుటుంబ పరిస్థితులు మారిపోయాయి, మనిషి స్వభావం మారిపోయింది, బానిసలం అయిపోయారు. ఎన్ని బాధలు పడ్డాం 1000 ఏళ్ల పాటు. విదేశీయులు దండయాత్రలు చేశారు, దోచుకున్నారు, చంపారు, ఎత్తుకుపోయారు. ఆడవాళ్ళకు బురకాలు ఎందుకు వేశారు? ముసుగులు ఎందుకు వేశారు? ఇంట్లోనే ఉండాలి, ఆడవాళ్ళకి చదువులు లేవని ఎందుకు చెప్పారు చెప్పండి? విదేశీ దురాక్రమణదారుల దండయాత్రలకు తట్టుకోలేక వాళ్ళు ఎత్తుకుపోతారని ఆడవాళ్ళని ఇంట్లోనే ఖైదీ చేశారు. కాబట్టి మనకు వేద శాస్త్రాలు వైదిక కాలం అంటాం. గార్గి, మైత్రేయి, సులభ బ్రహ్మవాదినులు ఉండేవాళ్ళు, యోగినులు ఉండేవాళ్ళు, ఋషికలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఋషికలు? ఎక్కడ రుచికలు ఉన్నారు? ఋషికలు లేదు. వేదాలను దర్శించి వేద మంత్రాలను దర్శించినటువంటి ఋషికలు ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేరు ఎక్కడ. ఎందుకంటే ఆ స్త్రీలకు ఆధ్యాత్మికం అవసరం లేదు, పురుషులకే అవసరం లేదంటున్నారు. ఇప్పుడు ఇక స్త్రీలకేం అవసరం? ఇప్పటికి కూడా మీరు చూడండి, టీవీలో ప్రవచనాలు చెప్తున్నారు, మగవాళ్ళు బోలెడు మంది కనబడతారు పండితులు. ఆడ పండితులు చూపించండి, ఒక్కరిని చూపించండి. ఎందుకంటే ఏమీ లేదు, నువ్వు మేకప్ చేసుకోవాలి, మంచి మంచి బట్టలు వేసుకోవాలి, పట్టు చీరలు కట్టుకోవాలి, నగలు వేసుకోవాలి, వేసుకొని తిరగాలి, అదే నీ జన్మ పరమార్థం అని ఆడవాళ్ళని నేర్పిస్తున్నారు. అవన్నీ వేసుకోండి అమ్మ. దానితో పాటు విద్య, సరస్వతి. ఆ సరస్వతి లేకపోతే ఏమీ లాభం. అలంకరణ అవసరం, కానీ ఇది బాహ్యమే. ఆంతరికంగా ఆ వేద సరస్వతి, వేదమాత ఉండాలి. కనీసం గాయత్రి మంత్రం కూడా మహిళలకు తెలియదు. అంటే పురుషులకు తెలుసా అంటే వాళ్ళకు తెలియదు అనుకోండి. వాళ్ళు శుంఠలైపోయారు. ఎందుకంటే ఆడవాళ్ళని శుంఠలను చేస్తే వాళ్ళు శుంఠలై కూర్చున్నారు. కాబట్టి ఇది చాలా భయంకరమైనటువంటి సమాజంలో ఈనాడు ఉన్నాం. డెవలప్మెంట్ అవుతుంది, టెక్నాలజీ వచ్చిందని చెప్పుకుంటున్నాం, కానీ పరిస్థితి చూస్తే మహిళలకు ఎట్లుంది? రక్షణ ఉందా? పురుషులకు కూడా రక్షణ లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం. కాబట్టి దీన్ని మార్చాలి అంటే ఆధ్యాత్మిక శక్తి, వైదిక శక్తి, ధార్మిక శక్తి అవసరం. ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? ఆ వైదిక కర్మలను ఆచరిస్తే వస్తుంది. ఎక్కడ ఆచరిస్తున్నారు? ఎవరికి తెలిస్తే కదా ఆచరించే. తెలిసే అవకాశం లేకుండా చేసేసారు. శనివారం వస్తే ఒక దేవుడు, ఆదివారం వస్తే ఒక దేవుడు, సోమవారం వస్తే ఒక దేవుడు, గురువారం అయితే ఇంకా డిమాండ్. మళ్ళీ కార్తీక మాసం శివునికి ఇష్టం, మార్గశిర మాసం కృష్ణుడికి విష్ణువుకి ఇష్టం, ఇంకేదో మాసం ఇంకెవరికి, శ్రావణ మాసం ఎవరికి ఇష్టం. ఇలా ఒక్కొక్క నెలకు దేవుడు. ఒకే పరమాత్మలో సమస్త దేవతలు ఉన్నారు. ఒక చెట్టుకు ఎన్నో ఆకులుంటాయి, ఎన్నో కొమ్మలుంటాయి, ఎన్నో పువ్వులుంటాయి. చెట్టు ఒకటే కదా. మనం ఏం చేస్తున్నామంటే కొమ్మలు, ఆకులు, పువ్వులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాం. అది దేవుడు అనుకుంటున్నాం. వాటన్నిటికీ ఆ మోసే ఆ చెట్టును మర్చిపోతున్నాం. ఆ చెట్టే పరమాత్మ. ఆ చెట్టు లేకుంటే ఆకులు ఎక్కడ పట్టుకొని వెళ్ళాడతాయి. కాబట్టి దేవతలందరూ ఎవరికి లోబడి ఉంటారు అంటే పరమాత్మకు లోబడి ఉన్నారు. దేవదేవుడు. మంత్రులకు మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అంటాం మనం. ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని పక్కన పెట్టేసాం, మంత్రులను పట్టుకొని కూర్చున్నాం. అలాగా దేవతలు దేవతలు దేవతలు. ఇంటికో దేవత, కులానికో దేవత, వీధికో దేవత, సందుకో దేవత, గూట్లో దేవత, ఇంట్లో దేవత, వాకిట్లో దేవత. ఎక్కడ చూసినా దేవతలే. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారమ్మ, మరిడమ్మ, ఇంకా గ్రామ దేవతలు అయితే లెక్కే లేదు. భగవత్ తత్వం అనేది మర్చిపోయాం. చాలా సరళమైన విషయం. భగవంతుడు అంటే జుట్టు పీక్కునేది కష్టం ఏం కాదు, క్లిష్టం చేసి పెట్టారు. ఒక తల్లిని అర్థం చేసుకోవడానికి ఏ భాష కావాలి, ఎన్ని డిక్షనరీలు కావాలి చెప్పండి, ఎంత వ్యాకరణం కావాలి చెప్పండి. తల్లిని అర్థం చేసుకోవడానికి ఏం కావాలి అంటే ప్రేమ కావాలి. ఒక బిడ్డ మనస్సు ఉంటే తల్లి అర్థం అవుతుంది. అలాగే వేదాలను అర్థం చేసుకోవడానికి కూడా క్లిష్టం చేసి పెట్టారు. వేదం అంటే ఏమి లేదు, మన చుట్టూ ఉన్నదంతా వేదమే. ఈ ప్రపంచం కంటికి కనబడేదంతా వేదమే. ప్రకృతి, పరమాత్మ. ప్రకృతిని వదిలిపెట్టి పరమాత్మ లేడు, పరమాత్మను వదిలిపెట్టి ప్రకృతి లేదు, రెండు కలిసే ఉన్నాయి. కాబట్టి మనము ఆ వేద తత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటామో, ఇలాగా
చావు, పుట్టుక, పెళ్ళి, పిల్లలు, వీటి గురించి ఆలోచించాం మనము ఆ గొప్ప ఆలోచనలు ఉంటాయి. అందుకే మహర్షి దయానందుడు చెప్పాడు, సామ్రాజ్యము సార్వభౌమ చక్రవర్తి సామ్రాజ్య స్థాపన జరగాలన్నాడు. మొత్తము ఈ విశ్వం, ఈ భూమండలం అంతా ఒకే వైదిక ఆర్య సామ్రాజ్యం ఉండాలన్నాడు. ఎప్పుడు జరుగుతుంది అది? మనం ఊరికే గారెలు పూరెలు అనుకుంటూ కూర్చుంటే కుదరదు. అంటే దివ్యమైన ఆలోచనలు కావాలి. ఆ దివ్యమైన ఆలోచనలు ప్రజలందరి లోపల ఉంటే మనము ఆ లక్ష్యాన్ని సాధిస్తాం. ప్రజలందరిలో లేకపోయినా తల్లికి ఉంటే చాలు, తల్లి బిడ్డకు ఇంజెక్ట్ చేస్తుంది. శివాజీ తల్లి ఎవరు? ఏం చదువుకుంది? ఏ శాస్త్రం చదివింది? సంస్కృతం వస్తుందా చెప్పండి? చదివే రాదు అప్పట్లో. ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి, ఇంటి పనులే తీసుకోవాలి. ఆమె ఇంట్లోనే ఉండి శివాజీని వీరుడిగా తీర్చిదిద్దింది. ఊరికే ఏవో వాళ్ళు వీళ్ళు చెప్పుకునే కథలు, రామాయణం, భారతం వినింది ఆమె అంతవరకు. ఆ విన్నదాన్ని గుర్తుపెట్టుకొని మనము పరతంత్రంలో ఉన్నాము, స్వతంత్రత కావాలి అని తన కొడుకును వీరునిగా తీర్చిదిద్దింది. ధైర్యాన్ని నూరిపోస్తుంది. ఇప్పటి తల్లిదండ్రులు ఏం నూరిపోస్తున్నారు? సంపాదించుకో, బాగా చదువుకో, నువ్వు ఉద్యోగం వస్తుంది, డబ్బులు సంపాదించవచ్చు, అమెరికా వెళ్ళొచ్చు అని చిన్నప్పటి నుంచి పోరి వాడిని ఏటీఎం యంత్రంలాగా చేసి పెడుతున్నారు. కాబట్టి శివాజీ తల్లి కానీ, రాముడి తల్లి కౌసల్య కానీ, కృష్ణుడి తల్లి యశోద కానీ ఎందుకు చెప్పుకుంటున్నాం వాళ్ళ పేరు? పూర్వం అడిగేవాళ్ళు, ఎవరైనా ఊళ్ళోకి వస్తే ఎవరు బాబు, ఎవరింటికి వెళ్తున్నావు, మీ అమ్మ నాన్న ఎవరు అని అడిగేవాళ్ళు ఊళ్ళలో. కాబట్టి తిడితే కూడా ఇప్పుడు అమ్మ నాన్న పేర్ల మీద తిడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక ఈ దరిద్రుడిని కన్న వాళ్ళు ఎవరు అని కనుక్కొని మరి తిడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రుల కర్తవ్యం చాలా ఉంది, గురువు కర్తవ్యం ఉంది. అందరూ కర్తవ్యం మర్చిపోయారు. మహర్షి దయానందుడు వచ్చి తల్లిదండ్రులు, గురువు, ముగ్గురు త్రిమూర్తులు, ఈ ప్రపంచాన్ని నడిపే దేవతలు, త్రిదేవతలు అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ కర్తవ్య కర్మలు చేయాలి, ధర్మాన్ని ఆచరించాలి. అప్పుడు సంతానంలో కూడా ఆ లక్షణం వస్తుంది. అంటే నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, తడుకు వెలుకురాలు తట్టడేలా అన్నారు. బట్ నిక్కమైన నీలం, ఒక మంచి వజ్రం లాంటి ఒక కొడుకు కానీ కూతురు కానీ చాలు, ఒక్కరున్నా చాలు. కనుక అది కావాలి అంటే తపస్సు చేయాలి, తల్లిదండ్రి తపస్సు చేయాలి, గొప్ప సంస్కారం ఉండాలి వాళ్ళ లోపల. అప్పుడు వారికి ఉత్తమ సంతానం జన్మిస్తారు. వాళ్ళకి మనం నేర్పేది ఏమీ లేదమ్మా, వాడే మనకి నేర్పుతాడన్నీ కూడా. కాబట్టి అటువంటి సంతానం కావాలంటే గురువుల ఉపదేశాలు ఉండాలి, మార్గదర్శనం ఉండాలి. గురువులు ఎక్కడున్నారు ఇప్పుడు? ఎవరు లేరు. ఏమో మేము ఇంట్లో పూజ చేసాం, వ్రతం చేసాం, మా దక్షిణ మాకు ఇవ్వండి, వీలైతే వంకాయలు, బెండకాయలు, టమాటాలు మూట కట్టి ఇవ్వండి అని మూట కట్టుకుపోయేవాళ్ళు ఉన్నారు తప్ప ఈ కుటుంబాన్ని బాగు చేయాలి, ఈ దంపతులందరికీ మార్గదర్శనం చేయాలి, వీళ్ళని ధర్మ మార్గంలో నడిపించాలి అని ఆలోచించే పురోహితులు ఎంతమంది ఉన్నారా మీకు తెలిసేవరే? రాగానే నేను వేరే చోట ఉందమ్మా, పూజ చేసుకోవాలి, తొందరగా ముగించుకోవాలి. వీళ్ళకు కూడా అదే ఉంటుంది, తొందరగా చేయండి స్వామీజీ, 2 గంటలు ఏమిటండి సత్యనారాయణ వ్రతము, 10 మా దగ్గర అయితే మా ఊళ్ళో 15 నిమిషాలు చేసేస్తారు, తొందరగా చేయండి అండి. వీటిని కూడా పని ఉంటుంది కాబట్టి తొందరగానే చేస్తాడు. ఏమీ అంటదు, సంస్కారం రాదనమాట. కాబట్టి చాలా భయంకర పరిస్థితుల్లో ఉన్నాము. ఇటువంటి విషయాలు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళే తక్కువ, అసలు ఎక్కడో చెప్పేవాళ్ళు ఉంటే ఎవరో వినేవాళ్ళు మీలాగా దొరుకుతారు. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారంటే మీకు ఏదో పూర్వజన్మ పుణ్యమో ఏదో సంస్కారమో ఉంది కాబట్టి వచ్చారు. మరి దీన్ని సద్వినియోగం చేసుకోండి, బాగుపడండి. మరి తెలియని విషయాలు ఉంటే ఇక్కడికి వస్తూ ఉన్నారు పండితులు, మరి విద్వాంసులు, వాళ్ళని అడగండి. లేదా కాగితం మీద రాసి పెట్టుకొని అడిగినా సరే, గుర్తుపెట్టుకొని అడిగినా సరే, తెలుసుకొని మార్చుకోవాలి. మైండ్ సెట్టింగ్ మారాలి, ఆలోచన విధానం మారాలి. ఇలాగా ఒక మన్నుదిన్న పాములాగా, బెల్లం కొట్టిన రాయిలాగా ఉండకూడదు. చాలా మంది ఇప్పటికీ కూడా భర్తే లోకం అంటే భార్యే లోకం, పిల్లలే లోకం, వీటన్నీ కాదండి. ధర్మమే లోకము, ధర్మమే ప్రధానము, భగవంతుడే ప్రధానమై నడిస్తే నీకు దుఃఖం ఉండదు, కష్టం ఉండదు, బాధ ఉండదు, రోగం కూడా ఉండదు. కానీ చాలా మంది ఈ ఫ్యామిలీయే సర్వస్వం, ఇంతకుమించి లేదనుకుంటారు. వాళ్ళు గడప దాటరు, పని చేయరు, సేవ చేయరు, ఎక్కడ గురువు దగ్గరికి వెళ్ళరు. మేము వింటా లేదండి, మేము వాళ్ళ బయట తిరగమండి అని చెప్తారు. బయట తిరగమని ఎవరు చెప్తున్నారమ్మా? గురువుల దగ్గరికి వెళ్ళండి, ఉపదేశాలు వినండి, సత్సంగాల్లో పాల్గొనండి. అది లేదు, మేనమామింటికి పోదామా, అమ్మమ్మ దగ్గరికి పోదామా, బాబాయ్ దగ్గరికి పోదామా, ఇలాగా చుట్టరికాలు తిరుగుతూ ఉంటారు చాలా మంది. అయిన దానికి కాని దానికి తిరగడమే. ఆ చుట్టరికాలు ఎందుకు పనికి రావమ్మా?
భగవంతుడే మనందరికీ ఆత్మబంధువు. సనో బంధు జనిత సవిధాత అని మంత్రాలు చెబుతున్నాయి. అతడే నీ ఆత్మబంధువు, విధాత, అతడే నీ జనకుడు. జనకుడు అంటే ఈ తండ్రి తల్లి అనుకుంటున్నాం, వీళ్ళు నిమిత్త మాత్రమే. కనుక ఈ సత్యాలు, పరమ సత్యాలు ఎప్పుడు తెలుస్తాయో ఈ అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం అనే పంచగ్రంథులు చిన్న భిన్నమైపోతాయి. ఆత్మజ్యోతి అనేది ప్రకాశిస్తుంది. తింటేనే బలం కాదు. చాలా మంది అనుకోండి బాగా తింటే బాగా బలం వస్తుంది, వచ్చినంత కాలమే వస్తుంది తర్వాత. కనుక నిజమైన ఆత్మబలం ఉన్న వ్యక్తి మరి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ముందుకు వెళ్ళిపోతాడు. మహర్షి దయానందుడు సాధించి చూపించాడు. మేము మహిళలము, మేము పురుషులము, మేము వృద్ధులము, మాకేమీ చేత కాదు అనుకోకండి. సంకల్ప శక్తితోటి ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఈ సాంసారికమైన లంపటాలను తగ్గించుకొని ధార్మికమైన, ఆధ్యాత్మికమైన చింతన చేయడం మొదలు పెడితే శక్తి అనేది వస్తుంది. సంసారం గురించి ఎంత ఆలోచించినా ఉన్న శక్తి పోతుంది తప్ప వచ్చేది ఏమీ లేదు. కాబట్టి ఆ సత్యం తెలుసుకున్న వ్యక్తులు మనం ధార్మిక మార్గంలో వెళ్ళడము, సేవ చేయడము, ఆ గ్రంథాలు చదువుకోవడం చేస్తూ ఉంటారు. కాబట్టి మానవ జన్మకు పరమార్థం అదే. కాబట్టి మీరందరూ కూడా యథాశక్తిగా మీరు సాధన చేసుకోండి, తెలియని అంశాలు తెలుసుకోండి. మరి ఈ అగ్నిహోత్రాన్ని కూడా శ్రద్ధాసక్తులతో నిర్వహించుకొని మరి ఈ జన్మ లోపల మంచి సద్గతులు పొందుతారని ఆశిస్తున్నాం. ఓం శాంతి.